హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇవాళ బీట్రూట్ ఉప్మా చేశానండి. అది ఎలా చేశానంటే, ఈ గ్లాస్తో కొలతలు తీసుకున్నానండి. ఈ గ్లాస్తో ఉప్మా రవ్వ ఎంత అయితే తీసుకున్నానో అలాగే సేమియాలు కూడా తీసుకున్నాను అనమాట. అంతే తీసుకున్నాను. అలాగే సరిపడా నెయ్యి వేసుకున్నాను. నేను నూనెతో చేయలేదు. ఎప్పుడో ఒకసారి నెయ్యి తినొచ్చు. యూపీలో మనకి పాలు తక్కువ రేటుకి దొరుకుతాయి అన్నమాట. అయితే కరివేపాకు అస్సలు దొరకదు, ఎత్తుక్కోవాలన్నమాట. అయితే దీంట్లో కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే, ఈ గ్లాస్తో ఉప్మా రవ్వ, దానికి సరిపడా సేమ్ కొలత మళ్ళీ సేమియాలు తీసుకోవాలి. అలాగే ఒక బీట్రూట్ ఒకటే, అంటే నేను హాఫ్ వేసాను. ఒక ఉల్లిపాయ, క్యారెట్ తురుము, అలాగే తగినంత సాల్ట్, ఎండుమిరకాయలు, చిన్న అల్లం ముక్క, 2 పచ్చిమిరకాయలు, ఒక టమాటా అనమాట. అలాగే స్టవ్ వెలిగించేసేసి బాండీ పెట్టి నెయ్యి వేసాను అనమాట తగినంత. నేను 3 స్పూన్లు వేసుకున్నాను. వేసుకున్నాక చక్కగా ఆవాలు వేసేసి, ఎండుమిరకాయలు వేసేసి, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయ, అల్లం ముక్క వేసేసి చక్కగా వేగినాక టమాటా వేసుకున్నాను. అలాగే టమాటా వేసుకున్నాక క్యారెట్ ముక్కలు వేసుకున్నాను. అది చక్కగా మగ్గినాక నీళ్లు పోసానండి. తగినంత ఉప్పు వేసి మూత పెట్టేసేసాను. మూత పెట్టినాక అది మూత తీసేసినాక అది చక్కగా మరిగినాక ఈ ఉప్మా రవ్వను సేమియాలు వేసాను అనమాట. వేసినాక మూత పెట్టేసేసాను. చక్కగా మగ్గింది. మగ్గినాక దాన్ని కిందకి దింపినాక అప్పుడు బీట్రూట్ వేయాలండి. బీట్రూట్ అంతా తురిమి ఒక పక్కన పెట్టుకొని ఆ బీట్రూట్ వేయాలన్నమాట. బీట్రూట్ వేసేసి చక్కగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని మీరు చక్కగా మసాలా తింటే కనుక పొడి మసాలా జల్లుకోండి. లేకపోతే నేనైతే స్కిప్ చేసేసాను, పిల్లలు తినరని. అందుకని నేను ఈ విధంగా చేశాను. ఇది చక్కగా, అంటే బీట్రూట్ పిల్లలు చేతికిస్తే తినరు. అందుకని మనం ఈ విధంగా, వాళ్ళకి కలర్ఫుల్గా ఉంటుంది, తింటారు పిల్లలు. అందుకని మనం ఏం చేయాలంటే ఇలాంటివి చేసి పెడుతుంటే పిల్లలు చక్కగా తింటారు, ఆరోగ్యంగా ఉంటారు. అలాగే పెద్దలు తింటారు, మనము తినొచ్చు, ఆరోగ్యంగా ఉండొచ్చు అనమాట. అందుకని మనం ఇలాంటి వీడియోస్ మీకోసం చేస్తున్నాను నేను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.